అందరికీ నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి. ఆ తల్లి చల్లని చూపుతో అందరూ సుఖంగా సంతోషంగా అష్ట ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కోరుకున్న వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేసే పురాతన కాలం నాటి వశీకరణ మంత్రమిది. ఎలా జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. మనకు శత్రువులైన వారు మన మీద పగబట్టి ఉంటారు కదా. అంటే మనకు వాళ్ళు ఒకప్పుడు మిత్రులు, కానీ ఏదో ఒక కారణాల వల్ల శత్రువులుగా మారుతూ ఉంటారు. మీతో ఇంతకు ముందులా స్నేహంగా ఉండాలని అనుకున్నా, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి చిన్న చిన్న వాటికి ఇప్పుడు కాలంలో విడిపోతున్నారు. అలాంటి వాళ్లకు కూడా చక్కగా పనిచేసే ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రాన్ని తెలియచేయబోతున్నాము. ఇది పాతకాలం నాటి మన పురాణాల్లో గ్రంథాల్లో ఉన్నటువంటి అంటే అందులో ఒకటైనటువంటి ఒక మంత్రాన్ని మీకు నేను తెలియచేయబోతున్నాను. అయితే మీరు వివరంగా ఈ యొక్క మంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమ్మకంతో ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా తెలియచేస్తాము. అలాగే ఏ సమయంలో జపించాలి అనేది కూడా చెబుతాము. దీనికి నియమాలు అనేటటువంటివి ఏమీ లేవు. అయితే మీరు మనస్ఫూర్తిగా ఈ ఒక దేవుణ్ణి, ఈ ఒక అమ్మవారిని నమ్ముకుంటూ, తల్లి మీరే నాకు సాయం చేయాలి, తప్పకుండా ఆ తల్లి మీకు సాయం చేస్తుంది, ఆ తల్లి సహాయం చేస్తుందని నమ్మకం వస్తే గనక మీరు మంత్రోపదేశం చేసినట్లయితే మీకు వితిన్ 1 అవర్ లో కోరుకున్న వ్యక్తి మీ వశమవుతారు. మీ మధ్య ఉండేటటువంటి దూరాలు మొత్తం అడ్డంకులు అన్నీ తొలగిపోయి అంతకు ముందులా సన్నిహితంగా స్నేహంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. 1 అవర్ లోనే తెలిసిపోతుంది. అంటే 60 నిమిషాల్లో ఒక అద్భుతవంతమైన వశీకరణ మంత్రం అనేది తెలిసిపోతుంది. అయితే చెడు ప్రయోగాల కోసం వేరొకరి జీవితంలోకి వెళ్లి వేరొకరి జీవితాలు నాశనం చేయడం కోసం లాంటివి చేయకుండా మీకు సంబంధించి మీరు ఎవరి గురించి అయితే చేయాలి, మాట్లాడాలి, కలిసి ఉండాలి అనుకుంటున్నారో కేవలం వారి కోసం మాత్రమే ఈ ప్రయోగం చేయండి. అంతే తప్ప బయట వారి కోసం చేసి మాకు ఫలితం రాలేదు, మేము ఫలితం పొందలేదని మీరు ఈ విధంగా అస్సలు అనవద్దండి. ఈ పరిహారాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి అంటే 5 గంటల్లోపు చేసుకోవచ్చు. లేదు మాకు ఆ సమయంలో కుదరదు అనుకుంటే సాయంత్రం పడుకునేటప్పుడైనా సరే చేయొచ్చు. కేవలం ఒకే ఒక మంత్రం అండి. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్నటువంటి అంటే ఎవరితో అయితే మీరు విడిపోయి ఉన్నారో వారిని ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు మీ దగ్గరికి రావడం అనేది 60 నిమిషాల్లో మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. నమ్మకంతో చేయండి. ఈ మంత్రాన్ని జపించే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వారితో మీరు గడిపిన ఆనంద క్షణాలు కానీ మీతో ఉన్నటువంటి ఆనంద జ్ఞాపకాలు గురించి కానీ ఒక 5 నిమిషాలు మనసులో మననం చేసుకోండి. మళ్ళీ మీరు తిరిగి కలుసుకోవాలని, ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలి అనేటటువంటిది ఒక్కసారి మీ మనసులో ఊహించుకోండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని చాట్ చేయండి. అంటే క్లియర్ గా ఇస్తున్నామండి. తప్పు లేకుండా జపించడానికి ప్రయత్నం చేయండి. తప్పులు పోయినా ఫలితం రాదు. తెలుగులో చెప్పడం జరుగుతుంది, గమనించండి. ఓం హ్రీం హైం శ్రీం గం నమో. ఇక్కడ నమో అనేది ఇవ్వడం జరిగింది కదా. ఈ ప్రదేశంలో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క వశీకరణం చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు అనేది జపించాలి. ఆ నమో అనే పదం దగ్గర మీరు ఆ వ్యక్తి పేరు జపించండి. ఇంకొకసారి మంత్రం చెప్తున్నాము, ఒక్కసారి వినండి. ఓం హ్రీం హైం శ్రీం గం గం తర్వాత పేరు రాయండి. నమో దగ్గర పేరు రాసుకోండి. దర దర జన వశీకరణ స్వాహ. మరొకసారి చెప్తున్నాము చూడండి. ఓం హ్రీం హైం శ్రీం గం గం పేరు తర్వాత దర దర జన వశీకరణ స్వాహ. ఈ విధంగా మీరు పఠించుకోవాలి. ఇలా చక్కగా మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠించుకోండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పినట్లుగా జపించండి. అద్భుతవంతమైనటువంటి ఆది కాలం నాటి
పురాతనమైన వశీకరణ మంత్రము ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలు తీర్చి మీరు ఏ కారణం చేత అయితే విడిపోయారో ఆ కారణాన్ని తొలగింపచేసి ఎప్పుడూ కలిసి ఉండేలా చేసే అద్భుతవంతమైన వశీకరణ మహామంత్రము. మీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే, ఎన్నిసార్లు వీలు చిక్కితే అన్ని ఎక్కువ సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించండి. లేదా ఒక్కసారి జపిస్తే సరిపోతుంది. సమస్య తీవ్రమైంది, మేము ఇంకా విడిపోవడం అనుకున్న వాళ్ళైతే గనక 28 సార్లు కానీ 21 సార్లు కానీ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించిన ముందు, అంటే జపించే ముందు, జపించిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు గుర్తు చేసుకుని ఈ మంత్రాన్ని పఠించండి. ఆ తర్వాత కూడా గుర్తు చేసుకోండి. మీకు వశీకరణం ద్వారా సొంతం కావాలని, అంటే స్వాహ అని కోరుకుంటూ ఖచ్చితంగా చేసుకోండి. ఫలితం గంటలోనే వస్తుంది. మీకు ఉన్న ఎటువంటి సమస్యల పరిష్కారానికైనా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. మీ సమస్యల గురించి చెప్పండి. చక్కటి పరిష్కార మార్గాలు పొందుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.